ఓం నమో నాగేంద్రాయ నమః. జై తల్లి మదాకి జై జై మాత. నమస్తే అండి. మీరందరూ కూడా నా కుటుంబం తరపున చక్కగా ధన్యవాదం తెలుపుకుంటూ మీ కుటుంబాలు కూడా చక్కగా పచ్చగా వెయ్యేళ్ళు కలకలలాడాలని నేను కోరుకుంటున్నాను. అదేం స్వామి అని కొంతమంది అంటారు. దానిలో మీకు తెలియదు ఏంటంటే, పక్క వాళ్ళు మంచిగా ఉండాలని మనం కోరుకున్నాం అనుకోండి, భగవంతుడు మనకి మంచి దారి చూపిస్తాడు. రేపు ఈ బాడీ ఎక్కడే ఆత్మ వెళ్ళినప్పుడు మనం ఎమ్మటే ఏదో ఒక జన్మ అనేది మళ్ళీ దాలుస్తాం అన్నమాట భూమి మీదకి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, పదే 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 కూడా చూసిన వాళ్ళు చూడండి. బాధ కలిగిన వాళ్ళకి ఇప్పుడు పడిపోయాను, నాకే దెబ్బ తగిలేదు, ఎక్కడ తగిలిందో తెలియదు కదా మీకు, అబ్బా అనుకుంటా. అలాగే మీకు కూడా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు పెద్ద అయిపోతూ ఉంటాయి. అది ఎలాగవుతుందంటే, మీరు బాగా వ్యాపారం చేస్తున్నారు, వీడు నాశనం అయిపోవాలి, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సకలములో అనేకమైన ప్రయోగాల మీద పంపిస్తూ ఉంటారు. అర్థమైందా? కాయ మీద పంపించచ్చు, ఒక బొగ్గు మీద, అసలు ప్రతి ఒక్క చేయటం వల్ల 10 రాయిలో పెద్దలు 10 రాయిలు ఒక రాయి తగిలిద్దని పక్క. శుద్ర పూజ, దైవశక్తి పూజ ఎంతైతే ఉందో శుద్ర పూజ పూజ ఇంకా అంతకంత ఉందన్నమాట. అంటే 2 రెట్లు ఉంది. అలాంటి వాళ్ళు మీరు హాస్పిటల్ వెళ్ళినా ఏమీ లేదని చెప్తూ ఉంటారు. అలాగే అంటే ఊరి పేరు చెప్పను, నా కాడికి నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం వాళ్ళు, మా క్యాస్టే కాదు, దూరం. స్వామి మా బామ్మది స్వామికి ఇలా బాగుంటుంది, సరే పంపిమన్నా. వచ్చి అన్నాడు, కూర్చో అన్న. హాస్పిటల్ వెళ్ళాడంట, ఏమీ తేలలేదంట. సరే నా కాడికి వచ్చాక 4 రోజులు పూజ చేసి మంత్రాలు పంపించానండి. పంపించాక వాళ్ళు వెళ్ళు, ఏమి ఉండదని చెప్పాను. వెళ్ళాక డాక్టర్ అన్నాడు, నీకేం లేదు, వెళ్ళిపోమన్నాడట. అంటే నీరసము ఎందుకు వస్తుందంటే, ఆ శక్తి ప్రభావం అనేది మీ ఒంట్లో ఉండి చెడు శక్తి నెత్తురుగా మొత్తం లాగేస్తుంది. అప్పుడు మేము వాటిని తప్పిగలం. తర్వాత డాక్టర్లో మీకు దేవుళ్ళు లాంటి వాళ్ళు, మేము దేవుళ్ళు లాంటి వాళ్ళే, డాక్టర్ దేవుళ్ళు లాంటి వాడే. హాస్పిటల్కి వెళ్ళాలి, మీరు వెళ్ళేసి దానికి తగిన మందులు బలానికి అని వాడుకుంటూ ఉంటే అప్పుడు మనిషి పైకి లేస్తాడు. అంతేగాని ఏముంది అని విక్రసం చేశారనుకోండి, మీ జీవితాలు మీరే దెబ్బ తీసుకున్నట్టు, మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకున్నట్టు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాకేదో చేశారు అంటుంటారు. ఎవరైనా గిల్ ఉందనుకోండి, ఎమ్మటి నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ 2 నెంబర్లు ఉంటాయి, 3 ఉంటాయి, చేయండి, ఎనీ టైం ఎత్తుతాను. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి అని చెప్పనండి. దయచేసి నా వీడియో చూడండి, మీకు అవసరం అయితే ఫోన్ చేయండి, ఏదైనా ఉంటే దాంట్లో ఫోన్లో మాట్లాడతాను. జై నాకు. ఓం భగవాన్ ఓం భగవతే నమః. తల్లి మదాకి ఓం భగవతే నమః. నమో నాగేంద్రాయ. ఓం నాగమదలే నమః. ఓం భగవతే నమః. ఓం నమో ఆదిశేషాయ. ఓం తల్లి మదాకి జై జై నమో. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. ఓం భగవతే నమః. జై తల్లి. ఓకే, నా ఫోన్ అందుకోసారి